గాంధీ భవన్లో ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రత్యక్షంగా చూద్దాం. అందరికి కూడా అర్థమవుతున్న వేళ అంటే ప్రధానంగా బడుగు బలహీన వర్గాలందరూ కూడా కాంగ్రెస్ వైపు నిలబడుతున్న చెప్పిన ఒక భయంతో బీజేపీ ఇప్పటికైనా కన్ను తెరిచి జనాభా లెక్కలతో పాటు మేము బలహీన వర్గాల సంబంధించిన కులగణన కూడా చేస్తామని చెప్పనేటి మాటను స్వాగతిస్తున్నమాట సందర్భంగా చెప్తూ ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఒక కేంద్ర మంత్రిగా తెలంగాణలో జరిగింది కుల సర్వే, కులగణన కాదని అంటున్నారు. అంటే ఈ రెండు పదాలకు తేడా ఏందో ఇప్పుడు వారు చెప్పాలి. కిషన్ రెడ్డి గారు సర్వేకు గణనకు ఇంగ్లీష్కు తెలుగు పదానికి కూడా తేడా లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. సర్వే అన్నా గణన అన్నా తేడా ఏంటో ఈరోజు ప్రజలకు వినపరి చెప్పాలి. ఆ రోజు శాస్త్రీయ పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సుమారు 97,000 మంది 50 రోజులు మొదటి దఫా, 10 రోజులు రెండో దఫా, తర్వాత 67,000 మంది ఇంచుమించు 70,000 కంప్యూటర్ ఆపరేటర్ల ద్వారా నిక్షేపితం చేసినటువంటి సందర్భంలో ఈరోజు మీరు ఒకవేళ రేపు జరపాలనుకున్నా ఇదే అధికారులు జరపాలి సర్వే. మరి మీరు జరిపే సందర్భంలో అప్పుడు గిట్ట కులం చెప్పని వారు ఇప్పుడు కులం చెప్తారా అనేది ఒకసారి ఆలోచన చేయండి. కులంలో అయితే తేడా రాదు కదా. సర్వే జరిపినా కులగణన జరిపినా ఈ కులాలలో లెక్క తేడా రాదనేటువంటి విషయాన్ని ఎందుకు కిషన్ రెడ్డి గారు మరి చేస్తే ఎందుకు మరి వారు అర్థం చేసుకుంటలేదని చెప్పండి. సర్వే చేసినా గణన చేసినా మనుషుల కులం మారదు కదా. ఈ ఆలోచన కిషన్ రెడ్డి గారు చేయని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రం చేసే సర్వేలో కులం కాకుండా మరొకటి అడగలేదు కదా. బీసీల కులగణన అన్నప్పుడు కులాన్ని ఈరోజు ప్రామాణిక తీసుకునే క్రమంలో మేము అడిగిన ప్రశ్నలు వారు అడుగుతారు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. కానీ ఎక్కడికి వెళ్ళినా కులమైతే ఆ ఇంటికి వెళ్ళిన వారు తప్పు చెప్పరు. మీరు కులం అడగకపోతే బీసీ కులగణన అసలు రానే రాదు. మరి ఈ మాత్రం లాజిక్ కూడా మర్చిపోయి ఈరోజు ఇక్కడ తెలంగాణలో జరిగింది కుల సర్వే అని, కులగణన కాదని చెప్పిన కిషన్ రెడ్డి గారు ఎలా అంటున్నో మాకైతే అర్థమైంది అయితలేదు. కుల సర్వేకు కులగణనకు తేడా ఏమిటో ఇప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్పాలి. ఇంగ్లీష్ పదానికి తెలుగు పదానికి మధ్య తేడా ఏందో ఆయన్ని తెలియాలని చెప్పనమాట సందర్భంగా చెప్తూ కేంద్ర ప్రభుత్వం రేపు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీసీ కులగణన చేస్తామని అంటున్నారో కేంద్ర ప్రభుత్వం యొక్క కులగణన డాటానే ప్రామాణిక ఉంటుంది. అందులో మాకు ఏమాత్రం అనుమానం లేదు. అంత మాత్రాన తెలంగాణ జరిపిన సర్వేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిపిన సర్వేను ఎలా తప్పడతారు కిషన్ రెడ్డి గారు అన్నమాట సందర్భంగా మా ప్రభుత్వం పగడ్బందీగా కులగణన చేసింది, వివరాలను కూడా పూర్తిగా భద్రపరిచిన సందర్భం. ఈరోజు కిషన్ రెడ్డి గారు రాజకీయాలు మాట్లాడుతున్న కోరుతున్నాం. మీకు బీసీల పైన మా పైన చిత్తశుద్ధి ఉంటే మీ ప్రభుత్వానికి వీలైనంత తొందరలో కులగణన జరిపి ఈరోజు రిజర్వేషన్లు పెంచి చూపించాలి తప్ప ఈ విధంగా మీరు మాట్లాడడం సబబు కాదన్నమాట సందర్భం చెప్తూ కులగణన పైన బీజేపీ ఎన్ని మీటింగ్లు పెట్టినా ప్రయోజనం లేదు. ఇప్పుడే బీసీ వర్గాలు, బీసీ సంఘాలు ఈ కులగణనకు పునాది రాయి వేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ బీసీల కులగణన జరిగి తీరాల్సింది ఎక్స్రేలా చెప్పి రాహుల్ గాంధీ గారి డిమాండ్ ఈరోజు 4 సంవత్సరాలుగా వారు పాదయాత్ర చేస్తున్న ప్రతి రాష్ట్రంలో కూడా మన రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. ఈరోజు కులగణన జరిగి తీరాల్సిందే. మన దేశ సంపదతో పాటు రాజకీయ, విద్య, ఉద్యోగ, సాంస్కృతిక ఇవన్నీ రంగాల్లో కూడా వారిని ముందుకు తీసుకురావాలని చెప్పని వారు చేసిన డిమాండ్కి ఈరోజు బీజేపీ తలొగ్గి తెలంగాణ రోల్ మోడల్గా కులగణన చేసి ఈరోజు ఆదర్శంగా నిలబడ్డ క్రమంలో ఈరోజు మీరు దిగొచ్చిన తప్ప మీరు బీసీ సంఘాలతో కానీ బీసీల సంబంధించినటువంటి వారితో ఎన్ని మీటింగ్లు పెట్టినా ప్రయోజనం లేదన్నమాట. ఎంతంటే బీసీలపైన మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, మీకు లేదనేది అది ఇప్పటివరకే తెలిసిపోయింది. మీరు ఆడటం అంతా రాజకీయ లబ్ధి కోసం అన్నమాట సందర్భంగా చెబుతూ బడుగు బలహీన వర్గాల
పై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈరోజు మీరు వెంటనే కట్ ఆఫ్ డేట్ పెట్టి ఈరోజు కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పిన సందర్భంగా మీ సందర్భం తెలియజేస్తూ ఒక విషయాన్ని ఏనాడు కులగణపై నోరు మెదపని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈరోజు తెలంగాణకు రోల్ మోడల్గా దేశానికే తెలంగాణ రోల్ మోడల్ నిలిచి బీసీల లెక్కను పక్కగా తెలిసిన తర్వాత ఈరోజు సిడబ్ల్యూ సమావేశంలో కూడా మా మల్లికార్జున ఖార్గే అధ్యక్షతలో కూడా ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అయిందని సాక్షాత్తు లోక్సభలో కూడా కులగణన అంశంలో రాహుల్ గాంధీ గారు తెలంగాణలో కులగణన జరిపినారు ఆదర్శంగా తీసుకుని ముందుకు పోమని చెప్పినటువంటి తీరులో ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలందరూ ఐక్యమవుతున్నారండి. జంతర్ మంతర్ దగ్గర నాకు బాగా గుర్తు, జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ను రాజకీయ విద్య ఉద్యోగంలో ఏదైతే బిల్లును ఆమోదింపజేసినారో లోకసభ జరుగుతూ ఉంది, రాజ్యసభ జరుగుతూ ఉంది, రాజ్యాంగ సభను జరిపి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పి డిమాండ్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించారు, బీజేపీని ఆహ్వానించారు, బీఆర్ఎస్ ఆహ్వానించారు, దేశవ్యాప్తంగా ఉన్న అనేక పార్టీలను ఆహ్వానిస్తే ఆనాటి సభకు రాని పార్టీలు ఏవంటే బీఆర్ఎస్, బీజేపీ. ఈ రెండు ఆనాడు జంతర్ మంతర్లో బీసీల ధర్నాకు రానటువంటి సందర్భం. ఎందుకు రాలేరు ఇప్పటివరకు బలహీన వర్గాలకు సమానం చెప్పలేరు. ఇక బీఆర్ఎస్ అయితే అసలు కులగణనలోనే పాల్గొనలేదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కానీ కవిత గారు మా బీసీలకు ఏదో నాయకత్వం వహిస్తుందని చెప్పని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా ఇచ్చే కార్యక్రమం చేస్తారు. అంటే మా బీసీలకు మీరు నాయకత్వం వహించడం ఏంటని చెప్పంటే దానికి సమాధానం రాని సందర్భం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వం నుండి ఈరోజు ధర్నాకు వాళ్ళ ప్రతినిధులు పంపకుండా ఈరోజు 17 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, అన్ని రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి సాధికారత అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సుమారు 56 పైచిలకు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీలు, అటు రాజ్యసభ ఇటు పార్లమెంట్ సంబంధించినటువంటి మెంబర్లు వచ్చి సంఘీభావం చెప్పి జంతర్ మంతర్ దగ్గర ముందుకు పోతున్నప్పుడు వేగుల ద్వారా ఈరోజు దేశమంతా కూడా ఈ కులగణన కావాలని కోరుతున్న చెప్పని ఆలోచనతోటే ఈరోజు క్యాబినెట్లో ఆమోదం పొందినట్టుగా మేము భావిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఇప్పటికైనా ఆలస్యం కాకుండా ఈ